బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో మల్లోజుల మరియు ఆసన్న విప్లవ ద్రోహులని చెప్పి అభయ్ పేర్కొన్నారు. వారిని ప్రజలే శిక్షిస్తారని చెప్పి కూడా అభయ్ అన్నారు. అందులో ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. మల్లోజుల భార్య లొంగిపోయినప్పటి నుంచే ఆయనకు మహారాష్ట్ర సర్కార్తో సంబంధాలు మొదలయ్యాయి. పార్టీ శత్రువులకు ఏనాడు లొంగిపోదు, పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తామని చెప్పి అభయ్ ఆ లేఖలు రాసుకొచ్చారు. వరుసగా నేతల లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. సోను అలియాస్ మల్లోజుల, వేణుగోపాల్, సతీష్లు విప్లవ ద్రోహులు అని చెప్పి అభయ్ అందులో పేర్కొన్నారు. శత్రువుకు లొంగిపోయిన సోను, సతీష్లను శిక్ష విధించాలి అని చెప్పి కూడా అభయ్ ఆ లేఖలో రాసుకొచ్చారు. సోను, సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం అని చెప్పి పార్టీ విచ్ఛిన్నకర చర్య అని చెప్పి అభయ్ అందులో రాసుకొచ్చారు. 2011 చివరి నుంచి దండకారణ్యం విప్లవోద్యమం వెనుకంజకు గురవుతుందన్నారు అభయ్. 2018 నాటికి దేశవ్యాప్త విప్లవోద్యమం వెనకబడిందన్నారు. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటకు వచ్చాయి. 2020లో జరిగినటువంటి కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్యంలో విప్లవాచరణలో కొన్ని లోపాలపైన సోను ఓ నివేదికను ప్రవేశపెట్టాడు. అయితే ఆ నివేదికను కేంద్ర కమిటీ తిరస్కరించింది. సోను తప్పుడు భావాలను సరిదిద్దేందుకు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో ప్రయత్నించాయి. మావోయిస్టు పార్టీ 2024 జనవరి నుంచి మొదలైనటువంటి ఆపరేషన్ కగారుతో విప్లవకారులందరూ కూడా శత్రుదాడులను ఎదుర్కొంటూ పనిచేసే పరిస్థితి ఏర్పడింది. అయితే సోనులో స్వార్థం, సుఖాలు పెరిగిపోయాయి. ఇక ఆయనలో ప్రాణభీతి పెరిగింది. ఆ విషయాన్ని నిజాయితీతో అంగీకరించడానికి సోను సిద్ధపడలేదు. చివరాఖరణ ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం చేతిలో లొంగిపోయారు. సో ఆసన్న లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి, అండ్ రైట్ సైడ్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఆయన లొంగిపోతున్నటువంటి మల్లోజులకు సంబంధించి ఆ విజువల్ మనం చూస్తున్నాం. అయితే 2011లో తన భార్య లొంగిపోయిన తర్వాత నుంచి ఆయనకి మహారాష్ట్ర రాజకీయాలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పి అభయ్ ఈ లేఖలో రాసుకొచ్చారు. అయితే ఆయనకి స్వార్థం ఎక్కువైంది, సుఖాలు ఎక్కువైపోయాయి, అందుకే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి రాసుకొచ్చారు. సుమారుగా 3 పేజీలతో కూడినటువంటి ఒక బహిరంగ లేఖని అభయ్ పేరుతో భారత మావోయిస్టు పార్టీ ఈ లేఖని విడుదల చేసింది కేంద్ర కమిటీ. అయితే ఇద్దరిని కూడా ప్రజలే శిక్షిస్తారు. మల్లోజుల, ఆసన్న ఇద్దరు కూడా విప్లవ ద్రోహులే, వాళ్ళిద్దరిని కూడా ప్రజలే శిక్షిస్తారు అని చెప్పి ఆ లేఖలు రాసుకొచ్చారు. ఇద్దరిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం. తన భార్య లొంగిపోయినటి నుంచి కూడా మహారాష్ట్ర సర్కార్తో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి. పార్టీ శత్రువులకు ఏనాడు లొంగిపోదు, పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తామని చెప్పి అభయ్ రాసుకొచ్చారు. ఆ లేఖ మనం చూస్తున్నాం. అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్. ఇది ఆ లేఖ. మా పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ కమిటీ సభ్యుడు వివేక్, డీకే, ఎస్జెడ్సి ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కమిటీలు, కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు 61 మందితో అక్టోబర్ 14న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గచ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. మా పార్టీకి విప్లవ ప్రజలకు చెందినటువంటి 50 తుపాకుల్ని శత్రువులకు అప్పగించారు. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర చర్య, విప్లవ ప్రతిఘాతకత. అంటే పార్టీకి సంబంధించిన ఆస్తి అని చెప్పి అందులో రాసుకొస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి 50 తుపాకులని శత్రువులకు అప్పగించారు. 2011 చివరి నుండి గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వచ్చినటువంటి దండకారణ్య విప్లవోద్యమం, దేశవ్యాప్త విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురయ్యాయి. అప్పటి నుంచి సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగినటువంటి కేంద్ర కమిటీ సమావేశంలో సోను దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై స్వీయాత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణను చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు జరుగుతూ వచ్చిన కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సమావేశాల్లో ఆయనలోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి సరిదిద్దడానికి సిసి, పీబీలు కృషి చేశాయి. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోన్లో కమిటీ చాలా కీలకమైనటువంటి
ఆ ప్రకటన చేసింది. అయితే రాజకీయ భావాలను విమర్శించి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే తీవ్రంగా విమర్శించి వాటిని సరిదిద్దుకోవాలని కేంద్ర కమిటీ కోవడంతో ఆ తర్వాత జరుగుతూ వచ్చినటువంటి డీకే ఎస్జెడ్సి సమావేశాల్లో సభ్యులు ఆయనలోని అసమర్థమైనటువంటి ధోరణిని సరిదిద్దడానికి విమర్శలు పెడుతూ వచ్చారు. అయితే 2025 మే నెలలో జరిగినటువంటి కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత సోనులో దీర్ఘకాలం పేరుకుపోయినటువంటి సైద్ధాంతిక రాజకీయ నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి. సో బసవరాజు మరణం తర్వాత నుంచి సోనులో కీలకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఆయన సైద్ధాంతిక రాజకీయ నిర్మాణ బలహీనతలు కూడా బయటపడ్డాయి. అందుకే శత్రువు ముందు మోకరిల్లిపోయాడని చెప్పి రాసుకొచ్చారు. ఎస్, మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖలో ప్రజలే శిక్షిస్తారు, మల్లోజుల అండ్ సతీష్ ఇద్దరిని కూడా ప్రజలే శిక్షిస్తారు బహిరంగంగా అని చెప్పి రాసుకొచ్చారు. చాలా కీలకమైనటువంటి 3 పేజీలతో కూడిన ఒక బహిరంగ లేఖను కూడా మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. సో ఇప్పుడు లేఖ ద్వారా ఎటువంటి చర్చ జరుగుతోంది, ఏం జరగవచ్చు భవిష్యత్తులో, మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇంకెవరైనా లొంగుబాటుకు గులవారన్నా కూడా లొంగిపోవాలన్నా కూడా తనను సంప్రదించాలని ఆసన్న ఒక నెంబర్ను కూడా విడుదల చేశాడు. చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి కూడా. సో ప్రస్తుతానికి ఈ లేఖ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఎటువంటి రియాక్షన్ రావచ్చు? ఎస్ మనోజ్, మనము ప్రస్తుతం చూస్తున్న లేఖ ఏదైతుందో ఈ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. అయితే పార్టీలో గతంలో చర్చ జరిగింది. మావోయిస్టు పార్టీలో చర్చ అనంతరమే ఒక వర్గం లొంగిపోతుందని ఒక పెద్ద చర్చ భారతదేశ వ్యాప్తంగా జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో సంబంధించిన తెలుగు నాయకులే అక్కడ మెజార్టీ నాయకులు కాబట్టి ఈ అంశంలో చాలా సీరియస్ గా మనం చూడవలసి వస్తుంది. అయితే ప్రధానంగా ఇటు మల్లోజుల వేణుగోపాల్తో పాటు సతీష్, రూపేష్, అదేవిధంగా ఆచరణకు సంబంధించి తక్కలపల్లి వాసుదేవరావుకు సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా దీంట్లో మావోయిస్టు పార్టీ లెటర్ లో ట్యాగ్ లైన్ చేస్తూ పదే సోను దాదా గురించి, సోను దాదా మీన్స్ మల్లోజుల వేణుగోపాల్ గురించి ప్రధానంగా చెప్పే ప్రయత్నం జరిగింది. మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, సతీష్ కావచ్చు విప్లవ ఘాతకానికి పాల్పడ్డారని చెప్పే ప్రయత్నం. దీంట్లో ప్రధానమైన అంశాన్ని కూడా మావోయిస్టు పార్టీ లేఖలో అధికార ప్రతినిధి అభయ్ చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ లేఖ సారాంశం అంతా చూసినట్టు కనుకైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆస్తి, ప్రజలకు సంబంధించిన ఆస్తి, తుపాకులను తీసుకువెళ్లి అటు శత్రువు ఇవ్వడం మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది విప్లవ ద్రోహమే అవుతుంది, విప్లవ ప్రతిఘాతకం అవుతుందని ఈ లేఖలో చెప్పిన పరిస్థితి కనబడింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా లొంగిపోవచ్చు, లొంగిపోవాలనుకుంటే లొంగిపోయే వారిని మేము ఎప్పుడు ఆపం. కానీ లొంగిపోయే ముందు ఆ పార్టీకి సంబంధించిన ఆస్తిని అప్పగించి పోవాలని ఆ లేఖలో చెప్పే ప్రయత్నం. దీంతో పాటు ప్రధానంగా మావోయిస్టు పార్టీలో చాలా కాలంగా